ఇక తిరుమలలో మరోసారి విజిలెన్స్ భద్రతా నిర్లక్ష్యం బయటపడింది. వైకుంఠ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లోకి ఓ భక్తుడు మొబైల్ తీసుకెళ్లి వీడియో చిత్రీకరించి తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో తిరుమలలో భద్రతా నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇక ఆ సమయంలో ఉన్నటువంటి సిబ్బందిపై ఇప్పటికే టీడీకి చర్యలకు దిగింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయకూడదంటూ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఇప్పుడు అందిస్తారు. రైట్, తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి ఒక భక్తుడు ఏదైతే ఏకంగా ఇటు నారాయణగిరి షెడ్లన్నీ దాటుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఈ మొబైల్ను తీసుకొచ్చిన ఘటన ఏదైతే నిన్న చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మనం అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే ఈ నారాయణగిరి షెడ్లు దాటిన తర్వాత మొదట చెకింగ్ ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కానీ ఇక్కడ నుంచి పూర్తిగా ఈ చెకింగ్ తర్వాత లోపలికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి భక్తులు చేరుకుంటున్నారు. కానీ ఆ భక్తులు ఇదే చెకింగ్ ద్వారా లోపలికి వచ్చిన పరిస్థితుల్లో అతను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి మొబైల్ ఎలా తీసుకొచ్చాడు అనేది పూర్తిగా ఇప్పుడు బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ అధికారులు కావచ్చు, సిబ్బందికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం భారీగా కనపడుతోందని చెప్పేసి ఇప్పటికే భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే ఒకవేళ మొబైల్ తీసుకొని వస్తే అక్కడే బయట ప్రాంతంలోనే పూర్తిగా వాళ్ళని ముందుగానే చెప్పి, అంటే మొబైల్ లోపలికి తీసుకెళ్ళకూడదు ముందుగానే వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ ఈ భక్తుడికి ఎటువంటి సమాచారం అందించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తునికి ఏమీ చెప్పకపోవడంతోనే అతను ఆ భక్తుడిని నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఈ మొబైల్ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి టీటీడీ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమలలో భక్తుల భద్రత అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ పటిష్ట భద్రత పెంచిందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను నిరంతరాయంగా అమలు చేస్తోందని, ప్రతి షిఫ్టులోనూ వందలాది మంది భద్రతా సిబ్బంది చెకింగ్, స్కానింగ్ విధుల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇదైతే టీటీడీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక మొబైల్ వంటి నిషేధిత నిర్దేశిత డిపాజిట్ విధానాన్ని అమలు చేయడం జరుగుతోందని, విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బందిని ఇప్పటికే కొంతమందిపై చర్యలు తీసుకోవడానికి కూడా పూర్తిగా టీటీడీ సన్నద్ధమైందని చెప్పేసి అదే తెలుపుతున్న పరిస్థితి అయితే. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దే ఇటువంటి ఘటన చోటు చేసుకొని ఒకవేళ ఆ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటుకొని ఒకవేళ శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లాడా, లేకపోతే ఎక్కడ వరకు అతన్ని నిలువరించారు, ఒకవేళ ఆ మొబైల్ని ఎక్కడ తీసుకున్నారనేది పూర్తిగా తెలియని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుమలలో గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే తిరుమలలో ఏదైతే ఈ మొబైల్ తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన వీడియో పోస్ట్ చేసేంత వరకు ఇంతవరకు టీటీడీ దాని గురించి పట్టించుకోవడంపై ఇప్పటికే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఈ ప్రాంతంలో మాత్రమే ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే లోపల ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ తర్వాత కూడా మరోసాట చెకింగ్ నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత కూడా 2 చోట్ల, అంటే 3 ప్రాంతాల్లో వరుసగా చెకింగ్ నిర్వహిస్తుంటారు. అట్లాంటిది చెకింగ్ నిర్వహించేటువంటి ప్రాంతాల్లో ఆ వ్యక్తి ఏదైతే భక్తుడు ఈ మొబైల్ని ఎలా తీసుకెళ్లాడు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది వాళ్ళ పనితీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుమలలో కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులు పూర్తిగా వాళ్ళని పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో, అంటే 1500 సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంది. పూర్తిగా ఇటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, మరోవైపు అన్ని రహదారులకు సంబంధించి కావచ్చు, ఎక్కడ చూసినా భక్తులు వెళ్ళేటువంటి క్యూ లైన్ల ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కానీ ఎక్కడే కానీ ఇటువంటి పరిస్థితి లేదు. కానీ ఇది ఎందుకు అతను మొబైల్ ఎలా తీసుకొచ్చాడు అనే దాని మీద కూడా వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు, కొంతమందికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి పూర్తిగా మొబైల్ తీసుకువెళ్ళకూడదు పూర్తిగా ఎవరు అని చెప్పేసి మొదటి నుంచి చెప్తూ వస్తున్నాము. కానీ కొంతమంది భక్తులు తెలియక ఇక్కడికి అయితే తీసుకొని వస్తున్నారు. కానీ ఇది అధికారుల సిబ్బందికి సంబంధించి వాళ్ళ నిర్లక్ష్యం కాదు. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది మొబైల్ తెలియక తీసుకొని వస్తున్నారు. కానీ ఆ మొబైల్ తీసుకొచ్చినటువంటి భక్తులు ఇక్కడ డిపాజిట్ చేసే ప్రాంతంలో డిపాజిట్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా కొంతమంది భక్తులు తెలియకుండా మొబైల్ తీసుకొస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ పూర్తిగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. కొన్ని సోషల్ మీడియాల్లో ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్కి సంబంధించి
ఏదైతే కొన్ని వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా పూర్తిగా టీటీడీ భక్తుల భద్రతకి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఉందని చెప్పేసి ఏదైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.